అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 14, 15, 16 తేదీలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. లేదా మీ ఇష్టదైవం పేరైనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తులారాశి వారికి ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి. ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది. పగటి కలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. తులారాశి వారికి ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. అయినప్పటికీ దానిపై వచ్చే మానసిక ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించవద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య వస్తుంది. మీరు క్రమశిక్షణ గల వ్యక్తి అని గుర్తుంచుకోండి. కాబట్టి క్రమశిక్షణను పాటించండి మరియు ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండండి. ఆర్థిక వైపు నుండి ఈ సమయం మీకు మంచి దిశగా మరియు మంచి అవకాశాలను అయితే ఇస్తుంది. ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఈ వారం మీరు చాలా చిన్న అడ్డంకుల్ని ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఈ వారం మీకోసం అనేక కొత్త విజయాలు తెచ్చే దిశగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ సహ ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం విద్యారంగంలో విద్యార్థులు మునుపటి పొరపాటు నుండి నేర్చుకోగలుగుతారు మరియు వారి విద్య వైపు దృష్టిని సారించగలుగుతారు. మరోవైపు మీరు విద్యలో సాధారణ విద్యార్థి అయితే విజయం సాధించడానికి ఈ వారం మీ గురువులు మరియు ఉపాధ్యాయుల అవసరం కావచ్చు. చంద్రుడికి సంబంధించిన 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు ఈ వారం శారీరకంగా ఇంకా మానసికంగా బాగుంటారు. చంద్రుడి రాశికి సంబంధించిన 6వ ఇంట్లో శనిగ్రహం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఈ సమయం మీకు దిశ ఇంకా అవకాశాన్ని ఇస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు 33 సార్లు ఓం శ్రీ లక్ష్మోభ్య నమః అని జపించండి. ఈ వారం మీ జీవిత భాగస్వామి కుటుంబాన్ని పునరుద్ధరించడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ఈ విషయంలో అతను మీకు చాలా సహాయకారిగా ఉంటాడు. మీ బంధువులు మరియు స్నేహితుల నుండి మీకు ఒక రకమైన మంచి బహుమతి లభిస్తుంది. యోగాలు కూడా చేస్తారు. ఈ వారం మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మీరు మీ మాటలను మీ లవ్మేట్ ముందు స్పష్టంగా ఉంచుతారు. తద్వారా వారికి హృదయపూర్వక ఆనందం లభిస్తుంది. లవ్మేట్ను సంతోషపెట్టడానికి మీరు వాటిని కొన్ని అందమైన ప్రదేశంలో తిప్పడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. ఏదైనా ప్రణాళిక చేయడానికి ముందు వారికి సమయం ఉందో లేదో తెలుసుకోండి. వైవాహిక జీవితం యొక్క ఆనందం యొక్క మత్తు ఈ వారం మీ హృదయాలకు మరియు మనసులకు నీడ అవుతుంది. దీని కారణంగా మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు మీ భాగస్వామి చేతుల్లోకి వస్తారు. ఈ సమయంలో మీరిద్దరూ ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకుంటారు. జీవిత పరిస్థితుల గురించి మీ భాగస్వామికి కూడా తెలియజేస్తారు. ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈ రోజు దీర్ఘకాలిక రుణాలైతే తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు. వారు కలిసే అన్ని వయసుల వారితో వారు బాగా కలిసిపోతారు. తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు. వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారి సొంత ప్రజాదరణను కోల్పోతారు. వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి. తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు. సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది.
ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి. వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు. ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు. ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు. అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి. వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈ రోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకనైతే తీసుకువస్తుంది. పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు. కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్లో చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభమైతే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. తులారాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి 7. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరం ధరించాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.